Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా, today's verse for our meditation is taken from 2 Corinthians chapter 3 verse 17. ఈ రోజు మన ధ్యానం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం నుండి తీసుకొనబడింది. Now the Lord is spirit, and where the spirit of the Lord is, there is liberty. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును. Liberty is the birthright of every man. స్వేచ్ఛ స్వాతంత్రం అనేది ప్రతి మనుష్యునికి అది జన్మ హక్కు లాంటిది. But where do you find liberty unaccompanied by spirituality? అయితే ఆత్మీయత లేనిటువంటి ఈ స్వేచ్ఛ స్వాతంత్రం ఎక్కడ ఉంటుంది? Our life is the home of liberty, not so much because of our degrees and properties or our influence. మన జీవితం అనేది ఒక స్వేచ్ఛ స్వాతంత్రంకి నిలయం లాంటిది. అంటే మన ఆస్తిపాస్తులు, మన డిగ్రీలు, మన విద్యను బట్టి కాదు. But because the spirit of the Lord is in us. ఎందుకనగా ప్రభు యొక్క ఆత్మ మనలో ఉన్న కారణాన్ని బట్టి. The spirit of true and heart spirituality. కాబట్టి నిజమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి ఆత్మను బట్టి. But the liberty of our text is an infinitely greater and a better one. ఇప్పుడు మన భాగానికి సంబంధించిన ఈ స్వేచ్ఛ, ఈ స్వాతంత్రము ఇది ఎంతో అనంతమైనటువంటిది, ఎంతో శ్రేష్టమైనటువంటిది. Only Christians can enjoy this liberty. ఈ విధమైన ఈ స్వాతంత్రము కేవలం క్రైస్తవులు మాత్రమే అనుభవించగలరు. He is the free man whom the truth makes free. ఎవరిని సత్యము స్వతంత్రులుగా చేస్తుందో అతడు నిజముగానే స్వతంత్రుడు, స్వేచ్ఛాజీవిగా ఉంటాడు. Without the spirit of the Lord, ప్రభు ఆత్మ లేనిది, in a free country you may also, or you may be still a bondman. ఒక స్వేచ్ఛతో ఉన్న లోకమే కావచ్చు, కానీ ఆ దేశమైనాక నీవు మాత్రం బంధకాల్లో, బానిసత్వంలో ఉన్నట్టుగానే ఉంటుంది. Though there are no sores in body, you may be slaves in soul. చూడండి, నీ శరీరంలో ఎలాంటి గాయంలో పుండ్లు లేకపోవచ్చు, కానీ ఆత్మీయంగా గాయపరచబడే ఉన్నావు. Now let us see what we are freed from. సరే, ఇప్పుడు మనం దేని నుండి, వేటి నుండి మనం స్వతంత్రులుగా చేయబడ్డాం అనేది చూద్దాం. Number 1, the bondage of sin. మొదటిది పాపం యొక్క బానిసత్వము నుండి మనము విడుదల పొందాం. Of all slavery there is none more horrible than this. చూడండి, మిగతా బానిసత్వాలు అన్నిటికన్నా దీనికి మించినటువంటి బానిసత్వం అనేది లేదు. Apostle Paul shouts in Romans 7:24. అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనంలో ఎంత గట్టిగా చెప్తున్నాడు. That oh what a wretched man that I am, who shall deliver me from it? అయ్యో, నేను ఎంత దౌర్భాగ్యుడను, నన్ను ఎవరు విడిపించగలడు అంటాడు. But the Christian is free. అయితే క్రైస్తవుడు స్వతంత్రుడే. We are the children of God. మనము దేవుని పిల్లలం. We are washed by the precious blood of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన రక్తము ద్వారా కడగబడినవారు. Therefore we are freed from the bondage of sin. కాబట్టి పాపం అనేటువంటి ఆ బానిసత్వం నుండి మనము విడుదల పొంది ఉన్నాం. So first of all we are freed from the bondage of sin. మొదటిది పాప బానిసత్వం నుండి మనము విడుదల పొంది ఉన్నాం. Secondly, రెండవది we are freed from the penalty of sin. పాపం యొక్క ఆ క్రయము నుండి మనం విడుదల పొంది ఉన్నాం. Bible says the wages of sin is death. బైబిల్ చెప్తా ఉంది, పాపం వలన వచ్చు జీతము మరణం. It is eternal death. ఇది నిత్యమైన మరణం. That is eternal separation from our loving Savior. మన ప్రేమగల రక్షకుని నుండి నిత్యమైన ఎడబాటది. But now due to our salvation we are freed from the penalty of sin also. ఇప్పుడైతే మన రక్షణ పొందిన కారణాన్ని బట్టి పాపం యొక్క క్రయధనం నుండి కూడా విమోచించబడ్డాం, విడుదల పొంది ఉన్నాం. And thirdly, మూడవది, we are freed from the guilt of sin. మనము పాపం యొక్క దోషారోపణ నుండి మనము విడుదల పొందినాం. When a person commits a sin, ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు even a little child, his heart becomes guilty. చిన్న బిడ్డ అయినా గానీ తన హృదయము దోషారోపణ చేస్తా ఉంటాడు. That's why such cannot enjoy peace in their hearts. ఆ కారణాన్ని బట్టి అలాంటి వ్యక్తులు హృదయంలో వారు సమాధానం, నెమ్మదిని వారు అనుభవించలేరు. But now we are saved from the guilty of sin also. ఇప్పుడైతే నేరారోపణ, దోషారోపణ చేసి ఆ పాపము నుండి కూడా మనము విడుదల పొంది ఉన్నాం. So firstly we are saved from the bondage of sin. మొదటిది పాపం యొక్క బానిసత్వం నుండి విడుదల పొంది ఉన్నాం. Secondly we are saved from the penalty of sin. రెండోది పాపం యొక్క క్రయధనం నుండి మనము విడిపించబడ్డాం. And thirdly we are saved from the guilt of sin. మనము మూడవదిగా పాపం చేసే దోషారోపణ నుండి కూడా విడుదల పొంది ఉన్నాం.
And fourthly, we are saved from the dominion of sin. నాలుగోది పాపం యొక్క ఏలుబడి నుండి కూడా మనము విడిపించబడ్డాం. Profane men glory in free living and free thinking. చూడండి, అపవిత్రమైన వారైతే ఏదో స్వేచ్ఛా జీవితము జీవించే దాని గురించి అతిశయిస్తూ ఉంటారు. What is free living? ఏమిటిది స్వేచ్ఛగా Let జీవించడం the అంటే? slave hold up his fetters and jingle them and say, this is music and I am free. He is having fetters, he is just jingling them and he is telling that it is music and I am free. చూడండి, ఒక వ్యక్తి ఒక పాపి సంఖ్యలతో బంధించబడి ఉన్నాడు, కానీ దాని ద్వారా శబ్దం చేస్తూ గంటలు మోగిస్తున్నట్లుగా ఒకవేళ శబ్దం చేస్తూ నేను స్వేచ్ఛగానే ఉన్నాను కదా సంతోషంగా చెప్పినంత మాత్రాన Will he be free? అట్లా చెప్తే అతడేమన్నా స్వేచ్ఛగా స్వాతంత్రంగా ఉన్నట్ట? A sinner without grace attempting to reform himself is like an ant rolling the stone uphill. ఒక పాపి కృప లేకుండా అతను విడిపించబడడం అసాధ్యం. అది ఎట్లా ఉంటుంది? ఒక చీమ ఒక రాయిని పైకి నెట్టుతున్నట్టుగా ఉంటుంది. When it is rolling the stone uphill, we all know it always comes down with greater force. ఎప్పుడైతే చీమ రాయిని పైకి ఎత్తు భాగానికి అది నెట్టుతూ ఉంటుందో మనకు తెలుసు కదా ఏమవుతుందో. అంతే ఆ యొక్క శక్తితో అది కిందకి దిగి వస్తూ ఉంటుంది, దొర్లుతూ ఉంటుంది. A man without grace attempting to save himself is engaged in as hopeless a task as people who want to fill a vast vessel with bottomless buckets. కృప లేకుండా రక్షించబడాలనుకునే ఆ వ్యక్తి ఎంత బుద్ధిహీనత అంటే, ఒక వ్యక్తి అడుగు లేనిటువంటి ఆ యొక్క పాత్రలో నీళ్లు పోస్తున్నట్టుగా ఉంటుంది కదా. And he has a bow without a string. అంతేకాకుండా ఆ బాణం లేని ఒక విల్లు లాంటిదే. And a sword without a blade. మరి ఒక కత్తి గాని దానికి ఏ పదును లేని, A gun without bullets. ఒక తుపాకీ కానీ అందులో గుండ్లు లేవు. So without grace nothing can be accomplished. కాబట్టి కృప లేనిది ఏమీ సాధ్యపడదు. So we are freed from the dominion of sin. మనము పాపం యొక్క ఏలుబడి నుండి కూడా విడుదల పొంది ఉన్నాం. And fifthly, ఐదవది, we are freed from the slavish fear of law. మనం చూడండి, ఈ చట్టానికి సంబంధించిన ఆ భయం నుండి కూడా, ఆ ధర్మశాస్త్రం యొక్క ఆ బానిసత్వం నుండి విడిపించబడినాం. Many people are honest because they are afraid of the policeman. చాలా మంది చూడండి ఎందుకని నమ్మకం యథార్థంగా ఉంటారు పోలీసు వారి భయాన్ని బట్టి. Many are sober because they are afraid of the eye of the public. చాలా మంది కొంచెం హుందాతనంగా ఉండడానికి ప్రయత్నిస్తారు, ఎందుకని ప్రజలు చూస్తున్నారు అనేటువంటి భయం ఉంటుంది. If a man be destitute of the grace of God, ఒక వ్యక్తి దేవుని యొక్క కృపణ విషయంలో అతడు ఒకవేళ నిరుత్సాహంగా ఉంటే లేదా విడిచిపెట్టబడిన వాడిగా ఉంటే, and his works are only works of slavery, అతని క్రియలన్నీ కూడా కేవలం బానిసత్వపు క్రియలుగానే ఉంటాయి. he feels forced to do them. వాటిని చేయడానికి బలవంత పెట్టబడతాడు. But now, ఇప్పుడైతే Christian, క్రైస్తవుడు, love makes your willing feet in swift obedience move. ప్రేమ ఏం చేస్తుంది? నిన్ను లోబడేటట్లుగా నిన్ను అది ప్రోత్సహిస్తాం. So we are free from the law. మనము ధర్మశాస్త్రం నుండి కూడా విడుదల పొంది so ఉన్నాం. that we may obey God better. తద్వారా దేవునికి ఇంకా మెరుగైన రీతిలో లోబడి ఉండగలం. Our spiritual freedom frees us from the slavish fear of law. మన ఆత్మ సంబంధమైన స్వేచ్ఛ ఈ యొక్క ధర్మశాస్త్ర సంబంధమైన బానిసత్వం నుండి విడుదల ఇస్తుంది. And sixthly, ఆరోది, we are freed from the fear of death. మనము మరణ భయము నుండి కూడా విడిపించబడ్డాం. It is a strange fear. ఇది చాలా వింతైన భయం. Every one of us know that every person who is born in this world must die. అందరం ఎరుగుదాం, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు కూడా ఒక దినాన్న మరణించవలసి ఉంది. If the Lord won't come the second time during our pilgrimage, we also have to go through the door of death. మన యాత్రా జీవిత కాలంలో ప్రభు రెండోసారి ఇంకా ఆలస్యం చేసినట్లయితే మనము కూడా మరణ ద్వారము గుండా ప్రవేశించవలసిందే. So though death is inevitable, all fear death. మరణం అనేది ఎవరు తప్పించుకోవాలి కాదనలేకపోయినా ఈ మరణాన్ని అందరూ భయపడుతుంటారు. People run to hospitals due to the fear of death. ప్రజలు మరణ భయాన్ని బట్టే కదా హాస్పిటల్ కి పరిగెడతా ఉంటారు. But for a spiritual person, అయితే ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తికి అయితే death is a defeated foe, as it is written in 1 Corinthians 15:26. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయం 26వ వచనంలో రాయబడినట్లుగా మరణము ఓడించబడిన శత్రువు. When Jesus died on the cross, death died. యేసు ప్రభు శిలువ మీద మరణించినప్పుడు మరణము మృతి చెందింది. And today death cannot exercise any authority on those who are in Christ Jesus. ఈ రోజు ఎవరైతే క్రీస్తు యేసునందు ఉన్నారో మరణానికి వారిపైన ఏ అధికారము లేదు. And the freedom what the Lord gave us at the time of repentance has delivered us from the fear of death also. మారు మనసు పొందిన సమయంలో ప్రభు మనకి ఏదైతే ఆ స్వేచ్ఛ స్వాతంత్రం ఇచ్చినాడో మరణ భయం నుండి కూడా మనకు విడుదల ఇచ్చినాడు. So till now we have seen 6 important things
from which we are freed from. ఇంతవరకు కూడా 6 ప్రాముఖ్యమైనటువంటి సంగతులు అంటే వేటి నుండి మనము విడుదల పొంది ఉన్నామో ఆ విషయాలు మనం చెప్పుకున్నాం. Now let us see the second part of our promise today. ఈ నేటి దినం యొక్క వాగ్దానంలో రెండో భాగాన్ని మనం ఇప్పుడు చూద్దాం. That is what we are freed to, what to do. అంటే దేని కొరకు మనము స్వతంత్రులముగా చేయబడ్డ ఏది చేయవలసి ఉంది ఇప్పుడు. See, the verse says, where the Spirit of the Lord is, there is liberty. ఈ వచనంలో రాయబడింది కదా, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రం నుండును. And that liberty gives certain rights and also privileges. ఆ స్వాతంత్రం మనకు కొన్ని హక్కులు కొన్ని ఆధిక్యతలను కల్పిస్తుంది. Number 1, మొదటిది, we are free to heaven's constitution. మనము ఆ పరలోకపు ఆ ఆజ్ఞల ఆ శాసనానికి మనము విడిపించబడి ఉన్నాం. Heaven's constitution is the Bible and you are free to it, to all its doctrines and promises, etc. పరలోక రాజ్యాంగం అనేది బైబిల్ గ్రంథమే కాబట్టి ఈ పర సంబంధమైన వాటి అన్ని కూడా చేయటకు మనకు స్వేచ్ఛ స్వాతంత్రం. So you are free to all that is in the Bible. కాబట్టి బైబిల్ గ్రంథం ఉన్నవి ఇవన్నీ పాటించడానికి నీవు స్వేచ్ఛ స్వాతంత్రుడు. So it is not only the constitution but it is the bank of heaven. ఇది పరలోక ఒక చట్టం ఒక రాజ్యాంగం లాంటిది మాత్రమే కాకుండా ఒక ధననిధి లాంటిది. You may draw from it as much as you please without any hindrance. ఏ ఆటంకం అభ్యంతరం లేకుండా నీకు ఎంత కావాలనుకుంటే అంత వాటిలో నుండి నువ్వు పొందగలవు తీసుకోగలవు. So we are free to heaven's constitution. All Bible is ours. పరలోకం యొక్క రాజ్యాంగంకి మనము ఎంతో స్వేచ్ఛ స్వాతంత్రంగా ఉన్నాం ఎందుకంటే బైబిల్ గ్రంథం అంతా కూడా మనదే. And secondly, రెండవది, we are free to the throne of grace. మనము దేవుని యొక్క కృపా సింహాసనానికి వెళ్ళడానికి స్వేచ్ఛ స్వాతంత్రం కలిగిన వారు. It is the privilege of Englishmen that they can always send a petition to parliament. చూడండి, ఆంగ్లేయులైన వారికి ఆ పార్లమెంట్కి ఎప్పుడైనా కానీ ఎన్ని మనవులైనా ఇవ్వడానికి వారికి ఆ స్వాతంత్రం ఉంది. In a similar way, it is the privilege of a believer that he can always send a petition to the throne of God. అదే రీతిగా ఒక విశ్వాసి కూడా కృపా సింహాసనం దేవుని కృపా సింహాసనం దగ్గరికి ఎన్ని మనవులైనా కానీ పంపించడానికి అతడు స్వాతంత్రం కలిగిన It వాడు. signifies nothing what, where or under what circumstances I am. నేను ఏ పరిస్థితిలో ఎట్లా ఉన్నానో అది అంత విశేషమైనదిగా కాదు. అది We అంతగా can approach సూచించడం the లేదు. throne of grace with all boldness. మనం ఎంత ధైర్యంగా కృపాసనం యొద్దకు చేరుకోగలం. Thirdly, మూడవది, we are free to enter into the city. మనం ఆ పట్టణంలో ప్రవేశించడానికి కొరకై స్వాతంత్రం గలవారిమే. We are not free men in our country India మన భారతదేశంలో మనకి ఆ స్వాతంత్రము మినహాయింపు లేవు. because we have to pay many taxes. ఎందుకంటే మనము అనేకమైనటువంటి పన్నులు కడుతూ ఉండాలి. But we are free men of a better city. కానీ శ్రేష్టమైన ఆ పట్టణానికైతే మనం స్వాతంత్రం కలిగిన వారు. We are going to walk in the golden streets of that city ఆ పట్టణంలో బంగారు వీధులలో ఇక మనం నడవబోతున్నాం. and enjoy other great privileges mentioned in the last 2 chapters of Revelation. ప్రకటన గ్రంథంలోని ఆఖరు 2వ అధ్యాయంలో రాయబడినటువంటి ప్రస్తావించబడిన ఎన్నో గొప్ప ఆధిక్యతలను అనుభవించబోతున్నాం. Therefore, never remain outside the church any longer. కాబట్టి ఇక నీవు సంఘానికి వెలుపల ఏమాత్రం ఉండకూడదు. And fourthly, నాలుగవది, we are free to enter heaven with glory. మనము మహిమతో పరలోకంలో ప్రవేశించడానికి స్వాతంత్రం గలవారి. When a Christian dies, క్రైస్తవుడు మరణించినప్పుడు he knows the password that can make the gates wide open fly. చూడండి, ఆ ద్వారములు పెద్దగా తెరవబడేదానికి అందులో ప్రవేశించడానికి ఇతను పాస్వర్డ్ ఉంది. And he has the white stone whereby he shall be known as a ransomed one. అక్కడ ఒక తెల్లని రాతి కూడా ఉంది. అక్కడ ఆయన పేరు రాయబడుతుంది అనేటువంటి ఆ నిశ్చయత ఉంది, ఆ ధైర్యం And ఉంది. that shall pass him at the barrier, at the obstacle. అది ఎక్కడైతే ఆయనకు ఒక ఆటంకం ఒక అడ్డు ఉంటుందో అది దాటిపోగలిగేటట్టుగా చేయగలదు. So when you believe Lord Jesus Christ as your savior from your sins, కాబట్టి యేసుక్రీస్తు ప్రభువాన్ని నీకు రక్షకుడుగా అంటే నీ పాపముల నుండి విడిపించబడి నీకు రక్షకుడుగా నువ్వు నమ్మితే and if you అంగీకరిస్తే acknowledge him as the Lord of your life, నీ జీవితానికి ఆయనే ప్రభు అని ఒప్పుకుంటే what a glorious future is awaiting you. నీ కొరకు ఎంత మహిమాయుక్తమైన భవిష్యత్తు వేచి ఉంది. Now, very important thing is, ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన సంగతి ఒకటి, have you accepted him as your savior and Lord? మరి యేసుక్రీస్తు ప్రభుని నీకు రక్షకుడుగాను ప్రభువుగాను అంగీకరించావా? Then what a freedom you can enjoy. అలాంటప్పుడు ఎంతటి స్వేచ్ఛ స్వాతంత్రాన్ని నువ్వు అనుభవించగలవు. Just now we have seen what we are freed from. మనం ఇప్పుడే వేటి నుండి విడుదల పొంది ఉన్నామో చూసాం కదా. And from the bondage of sin. పాపం యొక్క బంధకాల నుండి, Secondly, the penalty of sin.
పాపం యొక్క క్రయధనం నుండి, thirdly the guilt of sin, మూడోది పాపం చేసే దోషారోపణ నుండి, fourthly from the dominion of sin, నాలుగోది పాపం యొక్క ఏలుబడి నుండి, and fifthly from the slavish fear of law, ఐదవది ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆ పాప బానిసత్వము నుండి and విడిపించబడ్డాము. sixthly from the fear of death. ఆరోది మరణ భయము నుండి కూడా Yeah, విడిపించబడ్డాము. many more are there. ఇంకా అనేకమైన ఉన్నాయి. Then what we are freed to? అయితే దేని కొరకు మనము విడుదల పొంది ఉన్నాము? We are freed to the word of God, the heavens constitution. You can claim any promise. దేవుని వాక్యము కొరకే మనం విడుదల పొంది ఉన్నాం. పరలోక సంబంధమైనటువంటిది నువ్వు ఏ ఆజ్ఞలైనా కానీ బైబిల్లో వాగ్దానాలని స్వతంత్రించుకోగలవు. And you are free to approach the throne of grace at any time. ఏ సమయంలోనైనా కృపా సింహాసనం దగ్గరికి నువ్వు చేరుకోగలవు. Oh, you are free to enter the city. ఆ పట్టణంలో ప్రవేశించడానికి కొరకైన స్వతంత్రుడివి. Not only that, అంతేకాదు, to enter heaven with glory. అంతే మహిమలో నువ్వు ఆ పరలోకంలో మహిమతో This ప్రవేశించడానికి is the స్వాతంత్రం. privilege of a child of God. ఇది ఒక దేవుని బిడ్డకున్నటువంటి గొప్ప ఆధిక్యత. Now the question is, ఇప్పుడు ప్రశ్న have ఏమిటంటే, you become the child of God? మరి నువ్వు దేవుని బిడ్డ అయ్యావా? If not, లేకపోతే confess your sins and be washed by the precious blood of Lord Jesus today. నీ పాపములు ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభు రక్తము ద్వారా ఈ రోజే నువ్వు కడగబడాలి. Oh, then you can become a child of God. అప్పుడు నువ్వు దేవుని బిడ్డవు You కాగలవు. can enjoy the real liberty which the Spirit provides. ఆత్మ అనుగ్రహించే నిజమైన స్వాతంత్రాన్ని నీవు అనుభవించగలవు. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు how తండ్రి, gracious God. కృపగల మా దేవా, If the Spirit makes us free, we are really free indeed. ఆత్మ మమ్మల్ని స్వతంత్రులుగా చేసిన నిజముగా మేము స్వతంత్రులమై ఉన్నాం. Lord, from what we are freed from and for what we are freed to, we have seen. ప్రభువా, వేటి నుండి మేము స్వతంత్రులుగా చేయబడ్డామో, దేని కొరకు దేని నిమిత్తం మేము స్వతంత్రులుగా చేయబడ్డామో ఇంతవరకు మేము చెప్పుకున్నాం. What a joy it is to be the children of God as truly freed people. దేవుని పిల్లలంగా ప్రభువా, ఎంత గొప్ప సంతోషం. నిజముగా మేము స్వాతంత్రం పొందిన ప్రజలమి. Lord, lead us throughout this day. దేవా, దినమంతటి కొరకై మమ్మల్ని Help నడిపించండి. us to enjoy this freedom throughout our life. మా జీవిత కాలం అంతా కూడా ఈ స్వేచ్ఛ, ఈ స్వాతంత్రాన్ని మేము ఆనందిస్తూ ఉండలాగిన సహాయం Help us చేయండి. so that we may not allow any sin of this world to bind us to lose this freedom. ఏ లోక సంబంధమైనటువంటి పాపమైనా గానీ ఈ స్వాతంత్రాన్ని పోగొట్టి మమ్మల్ని బంధించకుండా ఉండలాగిన సహాయం చేయండి. In Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen.